హాయ్ అండి. ఈరోజు పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? వచ్చేయండి. నేను కొంచెం పప్పే తీసుకున్నానండి. కొంచెం పప్పు కడిగి ఫ్రెష్‌గా దానిలోకి 2 పచ్చిమిర్చిని, సగం ఆనియన్, ఒక ఆనియన్ కట్ చేసుకొని సగం ఆనియన్‌ని, తర్వాత మన మిద్ది తోటలోనే పండినటువంటి పాలకూర అండి. ఫ్రెష్‌గా కోసుకొనొచ్చి శుభ్రంగా కడిగి పెట్టాను. దీనిలోకి 2 స్పూన్ల కారం వేద్దాం. ఆ తర్వాత నేను చెప్పినటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏం లేదండి, మామిడి ఒరుగులు అనమాట ఇవి. మామిడి ఒరుగులు ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య డాక్టర్స్ చెప్తున్నారు కదా, చింతపండు ఎక్కువ వాడొద్దని. సో ఇలా అలవాటు చేసుకుందాం. విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా తీసేద్దాం. తీసి చూస్తే చక్కగా మగ్గిపోతుందండి. చాలా బాగుంటుంది. అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్లస్ దీనిలో వాటర్ ఏం పోయక్కర్లేదండి. ఆ వాటర్ పాలకూరలో ఉన్న నీళ్ళతోనే అది చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా గరిటెతోటి మెదిపితేనే మెత్తగా అయిపోతుంది అనమాట. 4 విజిల్స్ కానిచ్చాం కదా, చక్కగా ఉడికిపోతుంది. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని తాలింపు నేను డైరెక్ట్గా దీనిలో తాలింపు వేసుకొని దానిలో వేసేస్తాను అనమాట. అంటే పోపు పెట్టుకొని వేసేయడమే. పోపు గిన్నె తీసుకుందాం. ఆయిల్ వేగాక జీలకర్ర, మినప్పప్పు, 2 తెల్లగడ్డలు, అలాగే ఒక ఎండుమిరపకాయని, ప్లస్ ఒక మిగిలింది కదా ఆనియన్, ఇందాక మనం పప్పులో పెట్టకముందు విడిగా పెట్టుకోమని చెప్పాను కదా, ఆ ఆనియన్స్ని కూడా వేసుకొని పోపు పెట్టుకుందాం. ఈ పోపు పెట్టినటువంటి దీన్ని వేగేలోపు దీన్ని పక్కన ఉన్నది మెదుపుకొని పక్కన పెట్టుకున్న దాన్ని అలాగే పెడదాము. విడిగా పోపు పెట్టక్కర్లేదండి. ఇలా పెట్టుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం ఆ పప్పులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా, చక్కగా మెదిగింది. వేగిన దాని మీద ఏం ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా ఈ పోపుని తీసుకెళ్ళి మెదిపిన పప్పులోకి వేసేసి మిక్స్ చేసుకోవడం అనమాట. ఈ మధ్యకాలంలో అందరికి మోకాళ్ళ నొప్పులు అలా వస్తున్నాయి కదా, వాళ్ళని చింతపండు ఎక్కువ వాడొద్దని చెప్తున్నారు డాక్టర్స్. సో దీనికి రెమెడీ ఏంటంటే చింతపండుకి ఆల్టర్ ఇలా ఒరుగులు అనమాట. ఈ మామిడి ఒరుగులు ఎలా చేయాలో ఒక వీడియో చేస్తానండి. ఈ సమ్మర్లో చేసుకొని పెట్టుకుంటే ఇయర్ అంతా మంచి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. నేను ప్రతిదీ చపాతీలోకి, అన్నంలోకి అని చెప్తూ ఉంటాను కదా, మా ఫ్రెండ్స్ కొంచెం గొడవ చేస్తున్నారండి. ఎందుకంటే మనం ఏది చేసుకున్నా రెండుకి సరిపోయేటట్టుగా ఉంటే ఎంప్లాయీస్కి కొంచెం ఫ్రీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. ఇది కూడా పిల్లలు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఏదైనా సరే అలా చేసుకోవడం అలవాటు చేసుకుందాం. ప్రతిదీ రసంగా చేస్తే కొన్నిటికి పనికి వస్తాయి, గ్రేవీగా చేస్తే కొన్ని, అలా కాకుండా ఇలా చేసుకుంటే చక్కగా రెండిట్లోకి పనికి వస్తాయి అన్నమాట. అలా అని చేస్తుంటానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పాలకూర పప్పు ఇలా చింతపండు లేకుండా చక్కగా మామిడి ఒరుగులతోటి చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి మీరు. ఛానల్లో చేసే ప్రతి ఒక్కటి ఈజీ మెథడ్స్ చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. మామిడి ఒరుగులతోటి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. చూసారా, ఈ పోపుని ఇలా కలిపేసుకోవడమే అనమాట. దానిలో తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే తీసేసి. ఓకేనా, రెడీ పాలకూర పప్పు విత్ మామిడికాయ ఒరుగులు రెడీ అయింది. చూసారా, టేస్టీ పాలకూర పప్పు విత్ మామిడి ఒరుగులు. ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.